This government as he was facing off lot of criminal cases in Cyberabad. మీకు అర్థమైంది కదా, అక్కడ సాంబశివరావుకి సంధ్యా శ్రీధర్కి మధ్య ఉన్న ఒక పెట్రోల్ బంకు వ్యవహారం డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్యూట్ని అడ్డం పెట్టుకుని ఆ వివాదాన్ని వీళ్ళ వరకు తీసుకొచ్చి, అంటే ఇందాక మీరు మళ్ళీ చూసుకోవాలి, ఎపిసోడ్ స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను, హైదరాబాద్లో ఎవరెవరు బడాబాబులు ఉన్నారు, ఎవరెవరు డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరెవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరెవరు మధ్య లిటికేషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఏ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, ఎవరెవరు వ్యాపారాల్లో లూప్ హోల్స్ ఉన్నాయి, వీటన్నింటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేశారు. అందులో మొట్టమొదటి దొరికిన వ్యక్తి ఎవరంటే శరణాల శ్రీధర్రావు. శ్రీధర్రావు మీద నేను చెప్పినట్టు అంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలో సాంబశివరావుతో ఇంకొక డిస్ప్యూట్ ఉంది పెట్రోల్ బంక్ వ్యవహారంలో, కాబట్టి ఇతన్ని చూజ్ చేసుకున్నారు. ఇతని దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, అలాగే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని అడ్డం పెట్టుకుని బెదిరిస్తే సంజయ్ శ్రీధర్ దగ్గర పెద్ద ఎత్తున వసూలు చేయొచ్చు. అందులో భాగంగా సాంబశివరావుని అండ్ శ్రీధర్రావుని ప్రభాకర్రావు రాధాకృష్ణరావు ఆఫీస్కి పిలిపించారు. అక్కడే భుజంగరావు ఉన్నాడు. సో భుజంగరావు వీళ్ళందరూ కూడా ఇతను కోచింగ్ చేసి సాంబశివరావుని పంపించేసినట్టున్నారు. నెక్స్ట్ ఏమంటారంటే సాంబశివరావు అండ్ మిస్టర్ శ్రీధర్రావు అండ్ హిజ్ పార్ట్నర్ వర్ మేడ్ టు షెల్ డౌన్ యాజ్ 15 crores ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఫండ్ యాజ్ హీ వాంటెడ్ టు బీ పీస్ విత్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ యాజ్ హీ వాజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఇన్ సైబరాబాద్. నీకు మనశ్శాంతి కావాలంటే, నువ్వు కేసుల నుంచి విముక్తి పొందాలంటే, నీకు ఆ కేసుల నుంచి బయటపడేయాలి అంటే నువ్వు ఒక 15 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి ఫండ్ రూపంలో సమర్పించుకోవాల్సిందే అని భుజంగరావు ఇక్కడ శ్రీధర్రావుకి ఆర్డర్ పాస్ చేశాడు. రిక్వెస్ట్ చేయలా, ఆర్డర్ పాస్ చేశాడు. నువ్వు 15 కోట్లు ఇస్తావా చస్తావా, లేకపోతే సాంబశివరావుకి నీకు మధ్య ఉన్న డిస్ప్యూట్లో భాగంగా నేను ఇరికిస్తాం, ఆల్రెడీ నీ మీద చాలా కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి, లేదా మేమే పెట్టాం, ఇంకా పెడతాం, ఇంకా వేధిస్తాం, నువ్వు 15 కోట్ల రూపాయలు నువ్వు ఈ కేసుల నుంచి బయటపడాలి అంటే, నీ మీద కొత్తగా కేసులు ఫైల్ కాకుండా ఉండాలి అంటే, ఆల్రెడీ నీ మీద సైబరాబాద్ పరిధిలో ఉన్న కేసుల నుంచి బయటికి రావాలి అంటే, నీకు మనశ్శాంతి కావాలి అంటే, సో ఇక్కడ బీఆర్ఎస్కు నువ్వు డబ్బులు సమర్పించుకో. ఇందాక నేను చెప్పాను కదా, డబ్బులు వసూలు చేయడంలో వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి ఫండ్ తీసుకురావడంలో బీఆర్ఎస్ వాళ్ళు పీహెచ్డీ చేశారు. ఆ పీహెచ్డీ చేసిన దానిలో వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇక్కడ ప్రాక్టికల్స్ అనమాట, థియరీ కాదు. ఇందాక నేను చెప్పిన థియరీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ప్రాక్టికల్స్. ఆ ప్రాక్టికల్స్లో భాగంగా మొట్టమొదట సంజయ్ శ్రీధర్ మీద వాళ్ళు ట్రైల్ వేశారు, అది వర్కౌట్ అయింది. అండ్ దెన్ 15 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇమ్మన్నారు. శ్రీధర్రావు ఈల్డెడ్ అండ్ పర్చేజ్డ్ ఎలక్ట్రల్ బాండ్స్ ఫ్రమ్ ఎస్బీఐ worth of rupees 13 crores in favor of BRS party and 2 crores was lent to have been taken by Sambashivarao for compromise. ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. రీసెంట్గా ఒక వ్యవహారం బయటకు వచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్. పార్టీలు డైరెక్ట్గా పార్టీ ఫండ్ తీసుకోకూడదని ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ వ్యాపారవేత్తల నుంచి, అదే అంబానీ నుంచి, అదానీ నుంచి, సంధ్యా శ్రీధర్ నుంచి, ప్రతిమా నుంచి, యశోదా నుంచి, లేదా ఇంకోళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం అనేది డైరెక్ట్గా కాకుండా ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేసి ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్స్ కొని ఆ బాండ్స్ని తీసుకొచ్చి పార్టీకి ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు సమర్పించుకునే విధానం మొన్న రీసెంట్గా బయటకు వచ్చింది. దాని మీద ఎస్బీఐ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్, దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంతమంది వ్యాపారవేత్తలు ఎంతంత సమర్పించుకున్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకి టీడీపీ, వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్, అన్ని పార్టీలకు ఎంతంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి, ఎంటైర్ మొత్తం కూడా లిస్ట్ అంతా ఎస్బీఐ సమర్పించింది. అంత పెద్ద సంచలనమైంది. అందులో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ఫండ్ తీసుకోకూడదు కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చిన